మన కథల ప్రపంచమైన అంతులేని ఆణిముత్యాలకు స్వాగతం. కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి. వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర కత్తి వైపే తీక్షణమైన చూపులతో చూస్తూ, ఎలా కనపడుతుంది వదినా? కనపడదు అంటాడు. ఆ కత్తిపై ఉన్న రక్తపు చుక్కను వేలితో పామి చూస్తాడు. సారథి గారు, ఒకసారి ఇటు చూడండి, ఇది చెట్లను నరకడం కోసం వాడే కత్తేనంటారా అంటాడు అనుమానంగా. సారథి కూడా దాన్నే నిశితంగా గమనిస్తూ రుద్ర వేలికి అంటుకున్న ఎరుపుని చూసి, చెట్లని నరికే కత్తైతే ముమ్మాటికి కాదేమో బాబు. సారథికి కూడా మొత్తం అర్థమైపోయింది. మరి అసలు ఈ కత్తి ఎలా వచ్చుంటుంది? నిన్నటి వరకు లేదు కదా రుద్ర అంటుంది సీత అమాయకంగా. ఇప్పుడు ఈ కత్తి గురించి కాదు వదిన మేం మాట్లాడేది అంటాడు రుద్ర. అంటాడు సారథి కూడా. మరి దేని గురించి? ఈ కత్తి ఇక్కడికి ఎలా వచ్చిందనేది కాదు మనకు కావలసింది. ఈ కత్తి మీద ఈ రక్తం ఎలా అంటుకున్నదన్నదే అసలైన పాయింట్. కరెక్ట్ బాబు, సరిగ్గా గెస్ చేశారు. అసలు నిన్నటి వరకు లేని ఈ కత్తి ఉన్న పలంగా ప్రత్యక్షం అవ్వడమేంటి? అసలు దీనికి రక్తపు మరకలు ఎందుకు అంటుకోవలసి వచ్చాయో తెలుసుకుందాం పదండి అని పెరటి వైపుకు అడుగేస్తాడు సారథి కూడా. పదండి అంటూ రుద్ర కూడా వెళుతున్నాడు. ఆ వెనకే సీత రాధాకృష్ణలు కూడా వెళుతున్నారు. కళావతి చెప్పినట్లే బావి దగ్గరకు వెళ్ళి మొత్తం నిశితంగా పరిశీలిస్తున్నారు. చింత చెట్టు కింద పెద్ద కొమ్మ విరిగి కనిపించడంతో, సారథి గారు, నిన్న ఈ కొమ్మ కూడా లేదు కదా అంటాడు మళ్ళీ అనుమానంగా. లేదు బాబు, గాలికి విరిగి పడేంత బలహీనమైన కొమ్మలా కూడా లేదే అని ఆ కొమ్మను చేత్తో పైకి లేపడానికి చూస్తాడు సారథి. అబ్బే, గాలికి పడిందైతే ఖచ్చితంగా కాదు బాబు అంటాడు ధీమాగా. రుద్ర, ఇక్కడ చూడు అని రాధాకృష్ణ నేలపై కాలితో పాముతూ అంటాడు. రుద్ర రాధాకృష్ణ దగ్గరకు గబుక్కున వెళ్ళి నుంచుంటాడు. ఇక్కడ కూడా మట్టి ఎర్రగా ఉంది, గమనించావా అంటాడు రాధాకృష్ణ. రుద్ర కింద కూర్చొని ఆ మట్టిని చేత్తో తాకి, సారథి గారు, మన అనుమానమే నిజమైంది అనగానే, అవును బాబు, రాత్రి ఇక్కడికెవరో వచ్చారు అంటాడు సారథి కూడా ధైర్యంగా. వాళ్ళు రక్తపు బొట్లు గమనించిన చోటు నుంచి మట్టంతా ఒక దారిలా విడిపోయి ఒక గీతలా కనిపిస్తుంది. అది గమనించిన సారథి, రుద్రబాబు, ఆ దారిని చూసావా? ఎవరో దేన్నో ఈడ్చుకెళ్ళినట్లుంది అని అంటుండగానే ఇంతలో సీత కల్పించుకుని, ఇప్పుడు నాకు మొత్తం అర్థమైపోయింది రుద్ర అంటుంది కిందికి చూస్తూ. ఏమర్థమైంది వదినా అంటాడు ఆత్రంగా రుద్ర. నిన్న మనం లేని సమయం చూసి ఎవరో కట్టెలు కొట్టుకెళ్లడానికి ఇక్కడకు వచ్చుంటారు. ఈ కత్తితో కొమ్మలు నరికుంటారు. అదే ఈ కొమ్మ అయ్యుండొచ్చు. అవి నరికేటప్పుడు వాళ్లకు ఏదో గాయం అయ్యుంటుంది పాపం. అదే ఆ రక్తపు మరకలు. గాయం అవ్వడంతో కత్తిని ఇక్కడే పడేసి కొన్ని కొమ్మలు ఈడ్చుకుంటూ తీసుకెళ్ళుంటాడు. అవే ఈ గుర్తులు అని చాలా తెలివిగా చెబుతుంది. అబ్బో, చాలా బాగా గెస్ చేసావు వదినా. ఇంతకీ కట్టెలు ఎందుకు తీసుకెళ్లాడంటావు అంటాడు రుద్ర కనుబొమ్మలు పైకి లేపి. ఎందుకేంటి రుద్ర, వంట చేసుకోవడానికి అమాయకంగా మాట్లాడుతుంది సీత. రుద్ర పెద్దగా నవ్వుతూ, మీ ఆడవాళ్ల బుద్ధి బయట పెట్టావు కదా వదినా. ఇంత దారుణమైన ఆనవాళ్లను కూడా చాలా ఈజీగా వంటింటికి అంటగట్టేశావు అంటాడు. సీత చిన్నబుచ్చుకుంటుంది. పాపం బాబు, వాళ్లకు అది తప్ప ఇంకేం తెలుసు? వాళ్ళు అలా లేకపోతే మన కడుపు ఎలా నిండుతుంది చెప్పు? వాళ్లకు తెలిసిందల్లా వంటగదిలో ఉండి వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్లకు ఉన్నా లేకపోయినా అందరి ఆకలి తీర్చడమే తెలుసు. ఏమంటావు సీతమ్మా అంటాడు సారథి సీత వైపు ప్రేమగా చూసి. అవును బాబాయ్ అని అమాయకంగా తలాడిస్తుంది సీత.
ఇంతకీ ఏం జరిగుండొచ్చని నువ్వనుకుంటున్నావు రుద్ర? అడుగుతాడు రాధాకృష్ణ. ముందు మీరు కూర్చోండి, అన్ని వివరంగా చెబుతాను అని కింద చతికిల పడతాడు రుద్ర. ఇందాక నేను వచ్చేటప్పుడు మర్రి చెట్టు దగ్గర పశుపతి కనిపించాడు. మర్రి చెట్టు మొదట్లో రక్తం కూడా కనిపించింది. అంటే రాత్రి ఊళ్ళో ఎవరో చనిపోయారని ఈజీగా అర్థమవుతుంది. కానీ మన పెరట్లో ఈ కత్తి, రక్తపు మరకలు, ఈ పరిసరాలు చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఆ చావుకు ఈ కత్తికి ఏదో సంబంధం తప్పనిసరిగా ఉండుండాలి అని రుద్ర గంభీరంగా చెప్పేసరికి అని తలాడిస్తాడు సారథి. అంతేకాదు, ఆ చనిపోయిన వ్యక్తికి పశుపతికి కూడా సంబంధం ఉండే ఉండాలి అంటాడు ధీమాగా. అదెలా చెప్పగలం రుద్ర అంటాడు రాధాకృష్ణ. అవును బాబు, మన పోలీస్ రూల్స్ ప్రకారం ఆధారాలు లేకుండా ఎవరిని అనుమానించకూడదు, నీకు తెలుసు కదా అంటాడు సారథి. ఉంది సారథి గారు, ఇందాక ఆ మర్రి చెట్టు దగ్గర ఆ పశుపతి గాడి ముఖం మాడిపోయిన ఆమ్లెట్లా ఉంది. కడుపంతా ఉడుకుమోతుతనంతో నిండిపోయినట్లు స్పష్టంగా కనిపించింది నాకు అంటాడు రుద్ర ధీమాగా. అది అనుమానం మాత్రమే రుద్ర, మనకు కావలసింది ఆధారం అంటాడు సారథి మళ్ళీ. రాత్రి చనిపోయిన వాళ్ళెవరో తెలుసుకుంటే నా అనుమానం ఆధారంలా మారే అవకాశం లేకపోలేదు కదా. అయితే ఇప్పుడు మనం ఊళ్ళోకి వెళ్ళి చనిపోయిందెవరో తెలుసుకురావాలి, అంతే కదా అంటాడు సారథి. అప్పుడు రాత్రి ఏం జరిగుంటుందో మనకు ఈజీగా అర్థమైపోతుంది అని పైకి లేవబోతున్నాడు రుద్ర. రాధాకృష్ణ, సారథులు కూడా లేచారు. వదినా, ఈ విషయంలో ఏ చిన్న ఆధారం దొరికినా అన్నయ్య జాడ తెలిసే అవకాశం లేకపోలేదు అనగానే సీత ముఖంలో చిన్న ఆశ మొలకెత్తింది. ఇంతలో సారథి, అమ్మ సీతమ్మ, మేము ఊళ్ళోకి వెళ్ళొచ్చేలోపు మా అందరి కడుపు నింపే పనిలో పడు, మేము మీ ఆయన్ని వెతికే పనిలో పడతాము అంటాడు సారథి నవ్వుతూ. అయ్యో, ఇప్పుడే వంట మొదలు పెట్టేస్తాను బాబాయ్, తొందరగా వచ్చేయండి, వేడివేడిగా భోజనం చేసేద్దురు గాని అని సంబరంగా చెబుతుంది. సరే అని ముగ్గురు బయలుదేరతారు. వెంటనే సారథి ఉన్న చోటే ఆగిపోయి, ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ముగ్గురు వెళ్ళకూడదంటారు బాబు సంశయంగా చూస్తాడు. అటువంటివేమీ ఉండవు పదండి అంటాడు రుద్ర విసుగ్గా. ఎందుకుండవు? నిన్న అలానే వెళ్ళాం, ఏమైంది? ఆ పశుపతి కంట్లో పడ్డాం, ఆ దెయ్యం చేతిలో నానా పాట్లు పడ్డాం, ఇంకా నమ్మకపోతే ఎలా బాబు అంటాడు సారథి. అవును రుద్ర, మా అమ్మ కూడా చిన్నప్పటి నుండి ముఖ్యమైన పని మీద ముగ్గురు వెళ్ళకూడదనేది. పెద్దలు ఒక మాట చెప్పారంటే అందులో ఏదో పరమార్థం ఉండే ఉంటుంది. నేను ఆగిపోతాన్లే, మీరిద్దరూ వెళ్ళిరండి అంటాడు రాధాకృష్ణ. వద్దొద్దు, నువ్వు రా కృష్ణ, రుద్రబాబు ఆగిపోతాడు అంటాడు సారథి. నేనాగిపోతే ఎలా? ఏం జరిగిందో ఎలా కనుక్కుంటారు అంటాడు రుద్ర. కనుక్కోవడానికి ఏముంది, మేమనుకో ఏమీ ఎరగనట్లు ఊళ్ళోకి వెళ్ళి ఎవరో ఒకరిని మాటల్లో పెట్టి కనుక్కొని వచ్చేస్తాము. అదే నువ్వొచ్చావనుకో, ఏం జరిగిందో కనుక్కోవడానికే వచ్చినట్లు అవతల వాళ్ళకి సులువుగా అర్థమైపోతుంది. మొత్తం కంపు కంపు చేసేస్తావు. అందుకే నువ్వు రావద్దు బాబు, ఖచ్చితంగా చెప్పేస్తాడు సారథి. పుసుక్కున అంత మాట అనేసారేంటండి సారథి గారు? మరి నిన్న పశుపతితో నువ్వు మాట్లాడిన తీరు చూశాక కూడా నిన్ను వెంటబెట్టుకుని ఊళ్ళోకి ఎలా వెళ్ళమంటావు బాబు? వద్దు, నువ్వసలు 2 రోజులు పగటి పూట బయటకు రావద్దు, రాత్రిళ్ళు నీ ఇష్టం అంటాడు సారథి. సరే, ఏం చేస్తాం, మీరు తెలివిగా అన్నీ కనుక్కుంటామన్నారు కాబట్టి కాస్త చంద్రకళ ఇల్లు కూడా తెలుసుకోండే అంటాడు రుద్ర చిన్నగా సిగ్గుపడుతూ. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే వంట చేసుకోవడానికి మంట దొరికిందన్నాడంట నీలాంటోడే అంటాడు సారథి ముందుకు వెళుతూ. ఏంటి సారథి గారు, అసలు మీ ఉద్దేశం ఏంటి? నేనొక ఇంటి వాడిని అవడం మీకు అసలు ఇష్టం లేనట్లుంది. ఏదో వంకన బయటకు వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుందామని అనుకుంటే ముగ్గురు వెళ్ళకూడదని ఆపేశారు.
పోనీ మీరైనా కనుక్కుంటారా అంటే ముగ్గులెయ్యకూడదంటున్నారు. ఏ నేను మాత్రం మనిషిని కాదా? నాకు మాత్రం మనసుండదా? అని ఆవేశంగా అంటూ తన గుండెలపై చేయి వేసుకుని, నా చిట్టి మనసు చంద్రకళను ఇష్టపడకూడదా అని చాలా మాట్లాడేస్తాడు రుద్ర. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.